ఈరోజు సురవరం సుధాకర్ రెడ్డి గారు మా మధ్యలో నుండి లేరు అంటే నిజంగా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఒక తీరని లోటనే చెప్పాలి. ఆయన ఒక కమ్యూనిస్టు నాయకుడే కాదు, పేద ప్రజల గుండెల్లో ఉండేటువంటి నిస్వార్థమైనటువంటి ప్రజాసేవకుడిగా కూడా గుర్తుంచుకునేటువంటి చాలా సందర్భాలు నాతో పాటు ఉన్నాయి. నేను ఎమ్మెల్యేగా, ఆయన ఎంపీగా 10 సంవత్సరాలు 2 సార్లు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు నేనే మలక్పేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నా. ఆయన ప్రజాసేవలో ఏ మూలకున్నా నేను ఈ కార్యక్రమాలకు వెళ్తున్నా అంటే తప్పకుండా 100కి 100 రూపాయలు ఒక 10 నిమిషాలైనా సరే 7 కాన్స్టిట్యున్సీలు ఉంటే తప్పకుండా వచ్చిపోయి ప్రజాసేవలో నిమగ్నమైనటువంటి మనిషి. నిజంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి, భారతదేశానికి తీరని లోటని చెప్పే ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏది ఏమైనా సురవరం సుధాకర్ రెడ్డి గారి ఈనాటి మరి ఈ వార్త విన్నప్పుడే మా గుండెలు పగిలిపోయే విధంగా బాధతో ఉన్నప్పటికీ వాళ్ళ సతీమణి గారు విజయలక్ష్మి గారు కూడా ఆమె ఎంతో ప్రజాసేవలోనే మాతో పాటు చాలా సందర్భాల్లో తిరిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు సుధాకర్ రెడ్డి గారి యొక్క మరణం మా అందరికీ తీరని లోటు, మనందరికీ తీరని లోటు. ఆయనకు నా పక్షాన జోహార్లు అర్పిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు భగవంతుడు అన్ని విధాలుగా ఆశీర్వదించాలని కోరుకుంటూ సుధాకర్ రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ